సందీప్ రాణి కాంజల్ ఫోన్ లాక్కున్నాం కదా మళ్ళీ ఫోన్ ఎందుకు తీసుకున్నది? అవును చెల్లె ఫోన్ తీసుకో చెప్పినా కూడా ఫోన్ తీసుకున్నావే సరిగ్గా భయం లేకుండా పోతాను. అన్న ఫోన్ ఏం తీసుకుంటాను అన్న అన్న ఫస్ట్ అన్న ఫోన్ అన్న ఫోన్ ఎందుకు తీసుకుంటాను అన్న ఫోన్ ఓకే రాణి ఫోన్ యూజ్ చేయక నీకు చెప్పినా కదా ఇప్పుడు నీకు ఫోన్తో అంత ఎమర్జెన్సీ ఏమున్నా చెప్పు, నీకు ఏమైనా కావాలంటే చెప్పు మేము తీసుకొని వచ్చి ఇస్తాం. అంతే తప్ప నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటికి పోకు, ఫోన్ యూజ్ చేయకు. ఏంది బాబా నువ్వు పెళ్ళికి ముందు గిట్ల చేస్తాను అంటే పెళ్ళడానికి ఇంకెంత టార్చర్ చేస్తావు? రాణి ఇన్ని రోజులకి వెళ్ళి నేనేమన్నా అన్నామా? ఇప్పుడు పరిస్థితులు మంచిగా లేవు కాబట్టి నిన్ను ఇంత రిస్ట్రిక్ట్ చేస్తాను. నువ్వు మా మాటిని ఫోన్ వాడకు, ఇంట్లోకి వెళ్ళి బయటికి పోకుండా ఇంట్లో ఉంటే మీకు మంచిది మాకు మంచిది. అదే బాబా మీరు చెప్పి తినుకుంటే ఇంట్లో కూర్చున్నావు అనుకో మీకు మంచిది, లేకపోతే మంచిది కాదు కదా. రాణి నువ్వు రాముగానితో ఫోన్లో మాట్లాడేది, రాముగానికి మెసేజ్ చేసేది అవంతా మాకు తెలిసింది, అర్థమవుతుందా? ఇప్పటికైనా సరే నోరు మూసుకొని ఇంట్లో ఉంటే మంచిది. బావా దీంతో మాట్లాడింది బావా, పెళ్ళి అయ్యాక దీని ఇంట్లో తల మీద నేను తెలిసేస్తుంది. అరే వదులన్నా, అరే ఎటు తీసుకెళ్తున్నావు అన్న? వదులన్నా.